వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో జీనోసైడ్ అంటే మారణ హోమం అని అర్థంగా చెప్పుకోవచ్చు. ఈ జీనోసైడ్కు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. సో హిందూ పేపర్లో ఇది ఒక ఎడిటోరియల్ కాలంగా వచ్చింది. సో ఆ ఎడిటోరియల్ కాలమే మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాము, రైట్. సో మరి ఇది దేనికి సంబంధించింది అంటే జీనోసైడ్. సో ఓకే, లైక్ మనకు మారణహోమం సృష్టిస్తూ వచ్చిన వాళ్ళని చంపేసుకుంటూ వెళ్ళడం అన్నమాట. మరి అసలు కేసు ఏంటి అని అంటే ఇజ్రాయిల్కు భారతదేశం ఆయుధాలను ఎగుమతి చేస్తూ ఉన్నది. సో ఈ ఎగుమతి అనేది ఇజ్రాయిల్కు మిలిటరీ ఎక్స్పోర్ట్ లైసెన్స్ అనేది ఇవ్వరాదు. సో ఎందుకనంటే ఇప్పుడు ఆ దేశము గాజా ప్రాంతంలో దారుణాలకు పాల్పడుతుంది కాబట్టి దాన్ని నిలిపివేయాలి అని చెప్పి సుప్రీంకోర్టులో కొంతమంది మాజీ సివిల్ సర్వీసెస్ అధికారులు, స్వచ్ఛంద కార్యకర్తలు ఒక పిటిషన్ను దాఖలు చేశారు. మరి దీన్ని సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, ఓకే, తిరస్కరించింది. దీనిపైన ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వకుండా పూర్తి స్థాయిలో తిరస్కరించింది. కారణం ఏంటి తిరస్కరించడానికి అని అంటే, సో ఇజ్రాయిల్ అనేది ప్రస్తుతం కోర్టుకి రాదు కదా, సో అది ఒక భాగస్వామిగా లేదు. పైగా ఇది ద్వైపాక్షిక సంబంధాలకు చెందిన అంశము, రిలేషన్స్కి సంబంధించిన అంశం. దీనిపైన జడ్జిమెంట్ ఇవ్వడం సాధ్యం కాదు. అండ్ అదిగాక ఈ ఎక్స్పోర్ట్లో మనకు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ సంస్థలు కూడా భాగస్వామిగా ఉన్నాయి. సో మరి ప్రైవేట్ సంస్థలు కూడా లాభాపేక్షతో కూడినవి కాబట్టి ఇవన్నిటిని కూడా మనం పరిగణనలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు జడ్జిమెంట్ ఇవ్వడం సాధ్యం కాదు అన్న రీతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో మరి అసలు ఈ చట్టాలు, అంతర్జాతీయ స్థాయి చట్టాలు ఏం చెప్తున్నాయి? నిజానికి భారతదేశము ఇంటర్నేషనల్ లాస్ని వైలేట్ చేసింది అని చెప్పి పిటిషనర్లు వాదించారు. ఇందులో వాస్తవం ఎంత? ఈ అంశాలన్నిటికీ సమాధానంగా ఈ ఎడిటోరియల్లో పేర్కొన్నారు. సో ఇంటర్నేషనల్ కన్సర్న్ అబౌట్ పొటెన్షియల్ వైలేషన్స్ ఆఫ్ హ్యుమానిటేరియన్ లా. సో మానవత్వానికి సంబంధించిన ఏ చట్టం ఉన్నా సరే అవన్నీ ఇందులో వైలేట్ అవుతున్నాయని చెప్పి వాదన, రైట్. సో మరి ఏ విధంగా ఈ ఉల్లంఘనలు చోటు చేసుకుంటున్నాయి అని క్వశ్చన్ చేసినారు. సో జీనోసైడ్, సో ఆల్రెడీ చెప్పినాను కదా, మారణహోమం అని. బై ఎక్స్పోర్టింగ్ ఆర్మ్స్ టు ఇజ్రాయిల్, ఇండియా రిస్క్ బీయింగ్ కంప్లిసిట్ ఆఫ్ వైలేషన్స్ ఇంటర్నేషనల్ హ్యూమనిటేరియన్ లా. సో ఎక్కడైతే దారుణకాండలు, హత్యాకాండలు ఇలాంటివి జరుగుతున్నాయో అలాంటి వాళ్లకు ఆయుధాలు ఇవ్వకుండా అనేక అంతర్జాతీయ చట్టాలు ఉన్నాయి. సో వాటిలో భారతదేశం భాగస్వామిగా కూడా ఉన్నది. నిజానికి జీనోసైడ్ యాక్ట్ అనేది మానవుల సంరక్షణకు సంబంధించి ప్రపంచంలో చేసిన మొట్టమొదటి అంతర్జాతీయ ఒప్పందము. 1948 డిసెంబర్ 9 నాడే ఇది కుదిరింది. సో మొట్టమొదటి ఒప్పందం అన్నమాట, అత్యంత కీలకమైన. 3వ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 3వ సెషన్లోనే ఈ ఒప్పందం కుదిరింది. సో అత్యంత కీలకమైన ఒప్పందము భారతదేశం అందులో సంతకం చేసింది, అయినా ఉల్లంఘిస్తుంది అన్నది వాదన. యాజ్ ఎ సిగ్నేటరీ ఆఫ్ జీనోసైడ్ కన్వెన్షన్, మరి ఇందులో ఆర్టికల్ 1లోనే ఈ అంశాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. మారణ హోమాలకి పాల్పడుతున్న దేశాలకు కానీ, వ్యవస్థలకు కానీ, ఉగ్రవాద కూటములకు కానీ ఆయుధాల సరఫరా చేయకూడదు అని చెప్పి ఆర్టికల్ 1లో పేర్కొన్నారు. మనకు మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్లో ఏ ఆర్టికల్ అని చెప్పి కూడా అడిగే అవకాశం ఉన్నది. ఇలాంటి ఒప్పందాలు వార్తల్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా అడుగుతున్నారు, కండిషన్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 3 సార్లు జరిగింది. మొదటిసారి ప్రిలిమ్స్ జరిగినప్పుడు మనకు జెనీవా కన్వెన్షన్ 1 ఏంటి, 2 ఏంటి అని కూడా అడిగారు. సో అప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూలంగా ఆ జెనీవా కన్వెన్షన్స్ వార్తల్లో ఉన్నాయి. సో కాబట్టి ఇప్పుడు ఇది వార్తల్లోకి వచ్చిన అంశం కాబట్టి దీనిలో ఆర్టికల్ 1 ఏంటి అని అడగవచ్చు. ఆర్టికల్ 1 ప్రకారము సో మారణ హోమానికి పాల్పడుతున్న దేశాలకు ఆయుధాలు ఎగుమతి చేయరాదన్నది నిబంధన, అది ఉల్లంఘనకు గురైంది అని చెప్పి వాదన, రైట్. సో నెక్స్ట్, మరి ఇది కాకుండా భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ఇది జీవించే హక్కుని ఇస్తుంది, రైట్ టు లైఫ్ అని చెప్పి ఆర్టికల్ 21 పేర్కొంది. అయితే ఇది కేవలం భారతీయులకు మాత్రమే కాదు, విదేశీయులకు కూడా భారతదేశం అందిస్తున్న హక్కు. నిజానికి చాలా దేశాలు ఫారినర్స్కు రైట్ టు లైఫ్ హక్కు ఇవ్వడం లేదు. ఇండియా, జపాన్ లాంటి అతి కొద్ది దేశాలు మాత్రమే ఎవరికైనా సరే జీవించే హక్కును ఇస్తున్నాయి. మరి ఆ విధంగా భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 కూడా ఈ సందర్భంగా వయలేట్ అవుతుంది అని చెప్పి ఇక్కడ పేర్కొన్నారు, రైట్. అండ్
అదేవిధంగా ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, నెదర్లాండ్స్లోని ది హేగ్ కేంద్రంగా పనిచేసే ఈ అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించి ఏం చెప్తున్నారు? సో జనవరి 2023లో ఐసీజే ఇజ్రాయిల్ అనేక చట్టాలను ఉల్లంఘిస్తూ ఉన్నది, గాజాలో అక్కడ మారణహోమానికి పాల్పడుతుంది, అమాయకులైన వాళ్ళపైన దాడి చేస్తూ ఉంది అని చెప్పి, అండ్ వీటిని తక్షణమే ఇజ్రాయెల్ నిలిపివేయాలి అని చెప్పి ఐసీజే కూడా చెప్పింది. అంటే ఐక్యరాజ్య సమితికి ఉన్న 6 ఆర్గాన్స్లో ఒక ఆర్గాన్ మనకు ఐసీజే. అలాంటి వ్యవస్థనే తప్పుపట్టింది ఇజ్రాయెల్. కాబట్టి భారతదేశం కూడా దీనికి అనుకూలంగానే వ్యవహరించాలి అని చెప్పి మరొక వాదన. మరి మన దేశమైనా ఇతర దేశాలు ఏ విధంగా రెస్పాండ్ అయినాయి అని చూస్తే గాన మనకు చాలా దేశాలు లైక్ కెనడా లాంటి దేశాలు కానీ, యూకే లాంటి దేశాలు ఇప్పటికే ఇజ్రాయిల్కు ఆయుధాల సరఫరా నిలిపివేసినాయన్నమాట. రైట్. మరి ఇండియా ఎందుకు దీన్ని పాటించడం లేదు? రైట్. కాంప్లయన్స్ అంటే పాటించడం, నాన్ కాంప్లయన్స్ అంటే పాటించడం లేదు. డిస్పైట్ దీస్ ఇంటర్నేషనల్ లీగల్ అబ్లిగేషన్స్ అండ్ వార్నింగ్స్, అంటే ఐసీజే చెప్పింది, ఇజ్రాయెల్ని తప్పుపట్టింది, అండ్ అదేవిధంగా జీనోసైడ్ కన్వెన్షన్ ప్రకారం మనం చేస్తున్న తప్పు, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 వైలేషన్కు గురవుతూ ఉన్నది. మరి ఎందుకు అట్లాగే ఇండియా స్టిక్ అయి ఉన్నది అని అంటే, ఇండియా కంటిన్యూస్ టు ప్రొవైడ్ మిలిటరీ ఎయిడ్ టు ఇజ్రాయెల్ రేజింగ్ క్వశ్చన్స్ అబౌట్ ఇట్స్ కమిట్మెంట్. సో ఎందుకంటే ఆల్రెడీ మనం సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ చెప్పినాను నేను మీకు. అంతర్జాతీయ సంబంధాల్లో ఇది ఒక భాగం. పైగా ప్రైవేట్ సంస్థలు, గవర్నమెంట్ డిఫెన్స్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇందరి ప్రయోజనాలన్నింటినీ పరిశీలించాల్సి ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ పిటిషన్లను తిరస్కరించింది. రైట్. అండ్ మరి జీనోసైడ్ కన్వెన్షన్ దానికి సంబంధించి చూస్తే ఎయిమ్స్ టు ప్రివెంట్, పనిష్, యాక్ట్స్ జీనోసైడ్. సో ఎవరైతే మారణ హోమాలకు పాల్పడుతూ ఉంటారో వాటన్నిటినీ కూడా ఇది పూర్తి స్థాయిలో నిషేధిస్తుంది. సో ఎవరైతే స్టేట్స్ అని అంటే మనకు రాజ్యము అని అర్థం, ఎవరైతే ఇందులో సిగ్నేచర్ చేశారో లైక్ వారి భూభాగం కానీ ఇతర భూభాగాల్లో కానీ మారణ హోమానికి అనుమతించే ఎలాంటి దేశాలను కానీ, కూటములను కానీ, వ్యవస్థలను కానీ ప్రోత్సహించరాదన్నమాట. మరి ఇందులో ఆర్టికల్ 3 ఏం చెప్తుంది అంటే, జీనోసైడ్ అనేది ఒక శిక్షించదగ్గ నేరం. ఏ దేశమైనా పాల్పడితే వారికి శిక్ష కూడా విధించవచ్చు అన్నమాట. సో ఆ విధంగా ఉన్నది. ప్రోత్సహించిన వాళ్ళకు కూడా ఇందులో ఓకే కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. సో కాబట్టి రాజ్యాలు ఇలాంటి సంఘటనలకు దూరంగా ఉండాలి. దే మస్ట్ రిఫ్రైన్ ఓకే ఫ్రమ్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ అని చెప్పి పేర్కొన్నారు. మరి ఇండియా కమిట్మెంట్ ఏంటి? ఇండియా జీనోసైడ్ కన్వెన్షన్ పైన సంతకం చేసింది. రైట్. అయినప్పటికీ ఇక్కడ దౌత్య సంబంధాలు లేదా ద్వైపాక్షిక అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగానే భారత్ ఈ చర్య తీసుకుంది అని చెప్పొచ్చు. అయితే అన్ని అంతర్జాతీయ వేదికలపైన భారతదేశము యుద్ధానికి ముగింపు పలకాలనే కోరుకుంటుంది. సో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా భారత్ చాలా సందర్భాల్లో తటస్థతను, న్యూట్రాలిటీని మెయింటైన్ చేసింది. అండ్ అదేవిధంగా 2 దేశాల సందర్శించింది. యుద్ధాన్ని విరమింపజేయడానికి ఒక క్రియాశీల పాత్రకైతే భారత్ పోషిస్తూ ఉన్నది. రైట్. అండ్ మరి ఇప్పటిదాకా జీనోసైడ్ కన్వెన్షన్ గురించి చూసాం కదా. కొన్ని ఇంపార్టెంట్ స్టాక్ ఇష్యూస్ కానీ చూస్తే ఆల్రెడీ చెప్పినాను. ఫస్ట్ లీగల్ ఇన్స్ట్రుమెంట్ ఓకే ఫర్ ద హ్యూమన్ రైట్స్, మానవ హక్కులకు సంబంధించి ఇది మొట్టమొదటి ఒప్పందం 1948 9th డిసెంబర్న కుదిరింది. ఆ తర్వాత రోజే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డేగా, అంటే ప్రతి సంవత్సరం December 10th అంతర్జాతీయ మానవ హక్కుల రోజుగా జరుపుతారు. అయితే మరి ఇది అమల్లోకి ఎప్పుడు వచ్చిందంటే 12th January 1951. రైట్. సో అడాప్ట్ చేసుకున్నది, ఆమోదించింది 1948 December 9th అయినా ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 1951 January 12th. సో January 12th ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఆ రోజు మన దేశంలో జాతీయ యువజన దినోత్సవం నిర్వహిస్తాం, నేషనల్ యూత్ డే. రైట్. August 12th ఏమో ఇంటర్నేషనల్ యూత్ డే చేస్తాం, బట్ 12th January నేషనల్ యూత్ డే చేస్తాం. మరి June 2024 నాటికి ఈ కన్వెన్షన్ పైన సైన్ చేసిన దేశాల సంఖ్య 153గా ఉన్నది. రైట్. సో ఇది మనకు ఈ హిందూ పేపర్లో వచ్చిన ఎడిటోరియల్ సంబంధించిన అంశం. రానున్న అన్ని ఎగ్జామినేషన్స్కి ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.